హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం అంటే మామూలుగా అందరికీ గుర్తుకొచ్చే విషయం ఏమిటంటే అరుణాచల గిరి ప్రదక్షిణనే గుర్తుకొస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ కూడా పౌర్ణమి రోజు చేస్తేనే చాలా మంచిది అనేసి తెలుసుకుని ఉంటారు అందరూ. సామాన్యమైన నడక కాదు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అంటే. అసలు చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు అరుణాచల శివ అనుకుంటా అందరూ కూడా దర్శనం భాగ్యం కలిగినంత ఆనందంతో తిరుగుతూ ఉంటారు చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు. అప్పుడు ఆ మధ్య మార్గంలో మనకు యమలింగం, వాయులింగం, సూర్యలింగం, చంద్రలింగం, నైరుతిలింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం ఈ లింగాలన్నింటినీ కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. ఆ కుబేరలింగం పక్కనే ఉంటుందండి మోక్ష మార్గం అని. ఈ మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కూడా బయటకు వచ్చేస్తారంట. ఇందులో నుంచి బయటికి రావడం వలన మోక్షస్థితి, పునర్జన్మ లేని మోక్షస్థితికి దారి దొరుకుతుందని నమ్మకము అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటారు. ఎంతమంది క్యూలో నిలబడి ఉన్నారో చూడండి. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మెయింటైన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వీళ్ళందరినీ కూడా. అంతమంది క్యూలో నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు మోక్ష మార్గం కోసము. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో ఈ లింగాలన్నింటినీ దర్శనం చేసుకోవచ్చు మనము. యమలింగం దర్శనం చేసుకోవడం వల్ల మనకున్నటువంటి అపమృత్యు దోషం తొలగిపోతుందని నమ్ముతారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మనం చనిపోయే లోపల ఒక్కసారైనా కూడా అరుణాచల శివుణ్ణి దర్శనం చేసుకొని రావాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.